సవాల్ విసిరారు. ఇక టెండర్లపై సమగ్ర విచారణ కావాలంటే హరీష్ రావు తనకే నేరుగా లేఖ రాయించని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే విచారణ అవుతామని స్పష్టం చేశారు. ఏ విచారణకైనా సిద్ధమన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అడ్డుగోలుగా ఏది పడితే అది రాస్తే సాగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి ఆస్తులు సంపాదించుకునేందుకు రాలేదని, మరి సమాజంలో మార్పు కోసమే వచ్చారన్నారు. తాను చేపట్టిన పాదయాత్ర సమయంలో కూడా సింగరేణి కోసం పోరాడానని గుర్తు చేశారు. సింగరేణిపై ఏ గద్దను వాలనివ్వనని, బొగ్గు బావుల తెలంగాణకు ఎంత అవసరమో తనకు తెలుసునని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరి వ్యాఖ్యానించారు. అందుకే టెండర్లు రద్దు చేశారు. దేశంలో చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సైట్ విజిట్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నాయని, తాము చేస్తే తప్పేముందని భట్టి విక్రమార్క నిలదీశారు. కానీ సైట్ విజిట్ అనే నిబంధన దేశంలో ఎక్కడా లేనట్లుగా దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్లు రద్దు చేయకపోతే ప్రజల్లో అపోహలు పెరుగుతాయని భావించి వెంటనే రద్దు చేయాలని చెప్పానని, ఆరోపణలు చేసిన వారు ఇప్పటికైనా తప్పు గ్రహించి తమ వ్యాఖ్యలను సరిచేసుకుంటారని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొనడం అయితే జరిగింది. మరి ఏదైతే తన మీద లేనిపోయిన అబండాలు ఎవరైతే వేస్తున్నారో మరి వీళ్ళందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. మరి సింగరేణిపై ఏ గదను వాళ్ళని సృజన్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్ అల్లుడే అని చెప్పి గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు. దేశంలో ఏ మైనింగ్ యాక్టివిటీలోనూ డీజిల్ సప్లై చేసే పరిస్థితి లేదని, కానీ 2022 నైనీ బ్లాక్ టెండర్లో డీజిల్ విధానాన్ని మార్చారని ఆరోపించారు. సింగరేణిలో 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ హయాంలో, 5 తమ ప్రభుత్వ హయాంలో జరిగాయన్నారు. సోదా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డిది అని తెలిపారు. ఆ కంపెనీ ఎండీ అయిన ఆయన కూతురు దీప్తి రెడ్డి అని పేర్కొన్నారు. ఇందులో అంతా హరీష్ రావు పార్టీకి చెందిన వాళ్ళే ఉంటే మాపై లేఖలు రాయడం ఏంటని బట్టి ప్రశ్నించారు. అసలు హరీష్ రావుకి ఏం కావాలి? ఎంక్వైరీ కావాలంటే హరీష్ రావు నాకే లేఖ రాయొచ్చు కదా. 12 ఏళ్లలో జరిగిన టెండర్లపై ఎంక్వైరీ జరపాలా? తాడిచెర్ల నుంచి నైని వరకు అన్నిటిపైన దర్యాప్తు చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాగానే చర్చించి విచారణకు ఆదేశిస్తామని భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. మరి ఈ సవాల్ని హరీష్ రావు గారు, గులాబీ పార్టీ నేతలు ఎవరైతే భట్టి విక్రమార్క మీద మీరు ఆరోపణలు చేస్తున్నారో ఈ సవాల్ను స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2014 నుంచి ఏం జరిగిందో ఇప్పటి వరకు కూడా అన్నిటి మీద ఎంక్వైరీ వేయాలి. ఈ సవాల్ను మీరు స్వీకరిస్తారా? ఓన్లీ మొహం మీద బురద జల్లటం కాదు, మా మీద వరద జల్లటం కాదు, మీరు సవాల్ను స్వీకరించండి అని చెప్పి భట్టి విక్రమార్క అయితే అనడం అయితే జరిగింది. చూద్దాం మరి హరీష్ రావు గారు రానున్న రోజులు ఈ సవాల్ను స్వీకరిస్తారో లేదో. మీరేమనుకుంటున్నారు? భట్టి విక్రమార్క ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత మరి హరీష్ రావు మరి ఏ రకంగా రియాక్ట్ అవుతారు, అదేవిధంగా గులాబీ శ్రేణులు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మనం తర్వాత చూడొచ్చు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ చూద్దాం. ఏఎన్ఎన్ CEO చట్టమా చమత్కారమా? మరి చట్టమా చమత్కారమా? విచారణ చేస్తుంది ఎవరు? విచారణను ఎదుర్కొంటుంది ఎవరు? సిట్ విచారణ న్యాయ పోరాటమా లేక రాజకీయ నాటకమా? 2 ఏళ్లైనా ముగింపు లేని ఫోన్ ట్యాపింగ్ కేసు, సింగరేణి టెండర్లపై కుంభకోణాల ఆరోపణలు, మంత్రి కోమటిరెడ్డిపై కథనాలతో మొదలై కేంద్ర దర్యాప్తు దాకా వెళ్లిన రాజకీయ కథ ఇప్పుడు ప్రభుత్వ విజయాల కంటే వివాదాలే ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. దావోస్ కంటే దర్యాప్తే హాట్ టాపిక్గా మారింది. సిట్ విచారణ కార్తీక దీపం సీరియల్లా సాగుతుందా? ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు కానీ క్లైమాక్స్ మాత్రం కనిపించడం లేదా? ప్రజల్లోనూ వీటిపై చర్చ జరుగుతున్న వేళ సిట్ దర్యాప్తు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో 2014 నుండి అన్ని టెండర్లపైన విచారణ సిద్ధమని సవాల్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ పాలిటిక్స్లో కేంద్ర దర్యాప్తు, బీఆర్ఎస్ రాజకీయాలు, అధికారిక పార్టీ కౌంటర్లు, ఫైనల్గా తేలేదేమీ ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది అని చెప్పి ఇక ప్రచురించడం అయితే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అనుమానాన్ని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల నేతలు అనేక సందర్భాల్లో చెప్పారని, ఇక బీఆర్ఎస్ ముఖ్య నేతలే కాదు ఆ పార్టీ నుంచి మరి ఇతర పార్టీలకు మారిన నేతలు మేము స్వయంగా అనుభవించామని చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్న నోటీసులు, విచారణల తీరు వల్ల ఆ అనుమానాలు నివృత్తి చేయడంలో విఫలమవుతుందని, మరోవైపు ఆరోపణలన్నీ ప్రజలకు కొట్టివేసే వాతావరణాన్ని సిట్ విచారణ తీరు స్వయంగా కల్పిస్తుందని అన్నారు. కీలక పదవుల్లో ఉన్న అధికారులపై బహిరంగంగానే 2 మాజీ మంత్రులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం విచారణ తీరు, అసలు ఈ ప్రభుత్వ వ్యూహం ఏంటో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మరి
చెప్తుండడం జరిగింది. ఇక దావోస్ కంటే దర్యాప్తే హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అంతర్జాతీయ పెట్టుబడుల పరంగా కీలకం. కానీ గత 4-5 రోజులుగా మీడియా తెరపై దావోస్ కంటే ఎక్కువగా కనిపించిన ముఖాలు కేటీఆర్, హరీష్ రావు. అభివృద్ధి కంటే ఆరోపణలే ఎక్కువ హైలైట్స్గా దక్కించుకున్నాయి. ప్రభుత్వం కోరుకుంది ఇదేనా? ప్రజలను అసలు సమస్యలను దృష్టి మళ్లించే వ్యూహమా? చూడాల్సి ఉంది. బొగ్గు కుంభకోణం నుంచి డైవర్షన్ కోసం ఈ కేసులు పెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా మీడియా సమావేశం ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 2014 నుంచి ఇప్పుడు దాకా సింగరేణి టెండర్లపై నిర్ణయాలు ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని ప్రకటించారు. టెండర్ లేని చోట అవినీతి రాద్ధాంతం జరుగుతుందా? కేంద్రం ఏకంగా దర్యాప్తు టీంని సింగరేణికి పంపిందని కూడా ప్రచురించడం జరిగింది. ఇక సత్యం ఎక్కడుందని కూడా మరి రాశారు. సత్యం రాజకీయ శబ్దంలో మునిగిపోతే న్యాయం మౌనంగా మిగిలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానమే, కానీ చట్టం ముందు తప్పు చేసిన వారే రావాలి. చట్టం అంటే భయం కలగాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే విచారణలు జరగాలి. లేకపోతే చట్టం ఒక ఆయుధంగా, విచారణ ఒక వినోదంగా, న్యాయం ఒక నాటకంగా మారిపోతుంది అని చెప్పి రామచంద్రారెడ్డి మరి కొంత భావోద్వేగమైన నిజాలు బాగా దగ్గరగా రాయటం, నిష్పక్షపాతంగా రాయటాన్ని మనం అయితే గమనించవచ్చు. చట్టం తటాకంలో రాజకీయాలు రచ్చ చేస్తే న్యాయం నదిదారి తప్పుతుంది. న్యాయస్థానాల ముందు నిజం నిలబడాలి. టీవీ స్టూడియోల ముందు ఆరోపణలు కాదు, కారణాలు ఏవైనా, రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలు ఏవైనా చట్టం అపహాస్యం కాకుండా కాపాడటం ప్రభుత్వం, ప్రతిపక్షం, అధికారుల అందరి బాధ్యత. సత్యమేవ జయతే అని చెప్పి మరి కంది రామచంద్రారెడ్డి రాయటం జరిగింది. మరి నిజంగానే ఇది ప్రతి అక్షరం కూడా ఒక సత్యంగా మనం భావించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తదుపరి చూద్దాం. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు నియమించిన కేసీఆర్ ఆదేశాలతో నియామకం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ తరఫున రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. శనివారం పార్టీ అధినేత కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్ అధినేత ఆదేశాల మేరకు కమిటీల నియామకం పూర్తి చేశారని కూడా ప్రచురించారు. ఇక సిట్టు విచారణలో పాల్గొన్న మొన్న హరీష్ రావు కావచ్చు, నిన్న కేటీఆర్ కావచ్చు, మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎటువంటి ప్రశ్నలను ఫేస్ చేశారు, వీటన్నిటితో పాటు రానున్న మున్సిపల్ ఎన్నికల మీద కూడా మరి తగు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా మరి విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని మరి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ తరఫున